సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? అన్నమయ్య సినిమాలో ఆఖరి పాట అలాగా అలసిపోయి ఉన్నాం కాస్త ఈ ప్రయాణాల వల్ల, అంతే. అన్నమయ్య అంటే గుర్తొచ్చింది, నిన్ననే సాక్షాత్తు తిరుమలలో అన్నమయ్య వారికి శాంటాక్లాస్ టోపీ పెట్టడం జరిగింది. హిందూ వ్యవస్థలు అన్నీ కలిసి కూడా వెళ్ళి ధర్నా చేస్తుంటే పోలీసులు వెంటనే విరమింపజేశారు. 24 అవర్స్లో అతను ఎవరో కనిపెట్టి అతన్ని అరెస్ట్ చేస్తామని. అసలు ఏం జరిగింది? అన్నమయ్య గారికి శాంటాక్లాస్ టోపీ పెట్టడం ఇది అది కాదు ధర తల్లి. యాక్చువల్గా ఈ టోపీ పెట్టడం అనేది ఈ ఎడారి మతస్థులకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అది టాపిక్ పెద్ద విషయం కాదు. ఇంకో చిన్న సవరణ ఇది జరిగింది తిరుమలలో కాదు, తిరుపతిలో అది జరిగింది. ఓకే, మేము పోయిన 4వ తారీఖు 20 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి గారు, మేము అంతా అక్కడ బంగ్లాదేశ్ హిందువుల కోసం, చిన్నమయ్య కృష్ణదాస్ గారి కోసం పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. అట్టే అన్నమయ్య మీదుగానే వెళ్ళాం మేము వినతిపత్రం అది ఇవ్వడానికి. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరి మస్తిష్కాలలో ఈ ఎడారి మతాలు ప్రవేశిస్తాయో వాళ్ళు సహజంగా ఇలా దిగజారుతారు. మీరు చరిత్ర చూడండి, ఎప్పుడో పాదొద్దు, మొన్న చాలా దూరం వెళ్ళొద్దు. ముత్యాలమ్మ గుడిని ఎవరు ధ్వంసం చేశారు, అమ్మవారిని కాలుతో ఎవరు తన్నారు, వాళ్ళకి అది ఎవరు ఎక్కిచ్చారు, బంగ్లాదేశ్ని ఎవరు పుట్టించారు, పాకిస్తాన్ని ఎవరు పుట్టించారు, పాత బస్తీలను ఎవరు పుట్టించారు, ఆఫ్ఘనిస్తాన్ని ఎవరు పుట్టించారు, ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని మాకు ఇచ్చేరా బాబు అన్నా కూడా ఇవ్వకుండా డిటోనేటర్లు పెట్టి బాంబులతో పేల్చేసిన పైశాచికత్వం ఎవరిది? సేమ్ అప్లికబుల్ టు దిస్ గొరెల్స్. కానీ ఒక చిన్న తేడా ఏమిటంటే, వేరే చోట నుంచి వేరే మతస్థులు వచ్చి మన దేశాన్ని నాశనం చేయడం 1000 ఏళ్ళు పైన బడి జరుగుతుంది. దోచుకోవడం, ధ్వంసం చేయడం, నాశనం చేయడం అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళ జాతి అందుకే పుట్టింది, దే ఆర్ గోయింగ్ ఆన్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అలా తయారు చేయడం, వీడేదో అక్కడ సంబంధించిన వాడు అనుకోవడం. ఉదాహరణకి ఇవాళ ఏంటి విశేషం? ఈరోజు క్రిస్మస్. ఎవడు చెప్పాడు? అసలు దరిద్రం, అది మనకు సంబంధం లేదు. వాళ్ళ విశేషం ఏంటి? M పుట్టినరోజు. మనం R తెలుసు, మనకి M తెలియదు. ఓ మగాడు, ఓ ధీరుడు, ఇంకో ధీరుడు పుట్టినరోజు ఇవాళ. ఓ చవట, నువ్వు చెప్పిన కిస్మిస్ ఒక దద్దమ్మ పుట్టినరోజు కాదు. అదైందా? వాడు ఎవడో పుట్టాడు తెలదు. వాడు పుట్టిన ప్లేస్ బెత్లహేంలో ఇల్లే, ఇవాళ ఏం కిస్మిస్ లేదు. ఓకే, సరే, ఆ దరిద్రం పక్కన పెడదాం. ఆ ధీరులు ఎవరో చెప్తాను, తర్వాత మనం ఈ తిరుపతి విషయం మాట్లాడదాం. ఆ ధీరులు ఎవరంటే మదన మోహన మాలవ్య. ఎవరైనా కాశీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కట్టించిన ఆయన. అది కట్టించేటప్పుడు వారు డొనేషన్స్ కోసం చాలామందిని అడిగారు. కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళండి, మేము వెళ్ళాం. వారు ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ నవాబు దగ్గరికి. సో సహజంగానే మనకు వ్యతిరేకం కదా. క్రైస్తవ ఇస్లాం అనేది హిందుత్వాన్ని పక్కా వ్యతిరేకం. ఎవడైనా అందరూ బయ్యాలే ఒకటి అన్నాడంటే వాడు కుయ్యగాడు, వాడి మెదడులో గొయ్యి ఉంది, మెదడు లేదని అర్థం. పచ్చి అబద్ధం. మీకు చాలాసార్లు చెప్పాను, గంగా జమున తెహజీబ్ పచ్చి అబద్ధం. గంగా హిందువులదే, యమున హిందువులదే. సో ఈ రెండు మతాలు గంగా యమునలాగా జోకులు వేయకూడదు. అలా జోకులు ఎత్తి చెప్పండి ఎవడైనా, పాత బస్తీలో మన నగర సంకీర్తన చేద్దాం, ప్రతి చర్చిలో మసీదులో హోమం చేద్దాం. ఇది జరగని పనులు. సో ఈయన వచ్చారు హైదరాబాద్, వచ్చి నిజాముని కలిసి సార్ డొనేషన్ అన్నాడు. ఎందుకు ఇస్తాడు వాడు? వాడు ప్రజల ప్రాణాలు రక్తం తాగే పిశాచాలు కదా అవి. వాళ్ళు హిందువుల విశ్వవిద్యాలయానికి హిందువుల గుళ్ళకి ఎందుకు ఇస్తారు?
ధ్వంసం చేయడానికి పుట్టినటువంటి జాతి ఆ పని మీద ఉంటారు. కానీ నీకు డబ్బులు ఇస్తారా? ఆయన డొనేషన్ అడగగానే ఆయన బూటు తీసి ఇసిరాడు. ఈ చరిత్రమ్మ చాలా ఎప్పుడో 1000 ఏళ్ళ క్రితం కాదు, మొన్న ఇసిరితే ఆయన అది పట్టుకుని వెళ్ళిపోయాడు. దేన్ని? ఆ బూట్ని, ఓకే, షూ పట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఆయన బజార్లోకి వచ్చి, ఇదిగో ఇది నిజాం నవాబు రాజు గారి షూ, దీన్ని పావలాకి వేలం వేస్తున్నాను అన్నాడు. ఎంతకి? పావలాకి. అది వేలం జరుగుతుంది, పావలా, 10 రూపాయి, 30. ఈ న్యూస్ ఆయనకి తెలిసింది. నా చెప్పుని ఎవరైనా పావలాకు 30 కొంటే ఇది మళ్ళీ అవమానమని 1,00,000 రూపాయలు ఎట్టి ఆయన చెప్పు ఆయనే కొనుక్కున్నాడు కదా. వాళ్ళు చెప్తే వాళ్ళనే కొట్టమంటే ఏది కదా. ఇది మగధీరుడు అంటే. ఆయన పుట్టినరోజు మన దరిద్రులకి ఎవరికీ తేలదు, ఎవడో దరిద్రుడు పుట్టాడు అని అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు అని పాస్టర్లు, ఫాదర్లే పబ్లిక్గా చెప్తున్నారు. మరి ఎందుకు కేకులు, సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏమన్నా మాట్లాడితేనేమో హట్ అవుతారు. చెప్పి చెప్పి మాకు సాలైపోతుంది. ఈ ఎన్ని ఉదాహరణలు చెప్తాను. 10 లక్షలు ఇస్తా అని చెప్పా 5-6 ఏళ్ల క్రితం. తర్వాత 25 చేసాం, 50 చేసాం. నీకు తెలుసు కదమ్మా మన పాంప్లెట్. 90 లక్షలు ఇస్తా అని చెప్పాం. 90 ఎమ్మెల్యేస్ పడుకుంటున్నాడు కానీ ఎవడు 90 lakhsకి రావట్లే. మన దేశానికి సంబంధం లేదు. నువ్వు చెప్పిన ఆ క్యారెక్టర్ పుట్టినట్టు ఎవిడెన్సు లేదు. లోకానికి ఏ ఉపకారం లేదు. ఓ దద్దమ్మ, అమ్మన అమ్మ అని పిలవనోడు, నాన్న ఎవడో తెలియనోడు, ఎవడో పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుతున్నాడని. సో కాబట్టి వీరులు, ధీరుల యొక్క జన్మదినోత్సవం జరుపుకోవాలి. ఇది ఎందుకు చేస్తున్నారు? అది నీ క్వశ్చన్ కదా. ఎందుకు చేస్తున్నారు? పాస్టర్లు ఓపెన్గా చెప్తున్నారు. వాడెవడో తమ్మోజు అనేవాడు వాళ్ళ అమ్మనే వాడు చేస్తే పుట్టాడంట, వాళ్ళ అన్నయ్యే. సరే, అటువంటి దరిద్ర దినం డిసెంబర్ 25. అలాగే జనవరి 1 కూడా సెలబ్రేషను, న్యూ ఇయర్ అది కాదు యాక్చువల్గా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పీసు అతనికి శరీరంలో పీస్ తీసేసిన రోజు. వాళ్ళకి సర్జరీ చేస్తారు కదా శరీరంలో ఒక భాగాన్ని, అలా సర్జరీ చేసిన రోజు జనవరి 1. సో ఇది చరిత్ర అనుకోండి. సరే, ఆ చండాలం వదిలేసేస్తే ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళకి అదొక ఆదాయ వనరు. ఇందాక వేరే ఇంటర్వ్యూ ఒక 2 గొర్రెలను కూర్చోబెట్టి చేశారు నిన్నో మొన్న. సో ఆ గొర్రెల్లో ఒకటి పేరు విజయ్ కుమార్, రెండోడి పేరు నాకు తెలియదు. విజయ్ కుమార్ వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, వాళ్ళ తాత పేరు వీరరాఘవులు. ఈ గొర్రెలు ఇద్దరిని ఇంటర్వ్యూ చేశాయని అడిగాడు. ఏమని? సార్ మీరు ఒక 50 రోజులు తినలేదు, మీకు 50 రోజులు తినలేదు, హెలికాప్టర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేడివేడిగా మీకు పులిహార, దద్దోజనం, ప్రసాదం తెచ్చిచ్చారు, మీరు తింటారా తినరా అన్నారు. అది విగ్రహాలకు పెట్టింది, మేము తినాం, శ్రావణాన్ని చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఇవాళ మెర్రీ కిస్మిస్ చెప్పిన ఎదవలకి, మన ఎదవలకి, లేకపోతే ఆ పాసిపోయిన కేకులు తిన్న పోరంబోకులకి ఇది మంచి సమాధానం కదా. కాబట్టి నేనేమంటా అంటే బీ ప్రాక్టికల్, అబద్ధాలు ఆడకండి. క్రైస్తవం, ఇస్లాం దేశానికి వ్యతిరేకం, ధర్మానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. ఎందుకని? మనం ఏం చెప్తున్నాం? ఇక్కడ శివుడు ఉన్నాడు మొక్కుతాం, అక్కడ అమ్మవారు ఉన్నారు మొక్కుతాం, ఇక్కడ రాముడు మొక్కుతాం, తులసమ్మకు మొక్కుతాం. వాళ్ళు ఏమంటారంటే అసలు నువ్వు మొక్కేది తప్పు, మేము చెప్పిందే మొక్కు. రాజ్యాంగ వ్యతిరేకం కదా. సో ఇది ఎవరు ప్రశ్నించట్లేదు, ఎవరు కోర్టులో కేసు వేయట్లే. మనకి లాయర్లో కూడా ఎవరు సరైన వాళ్ళు లేరు, దురదృష్టం. ఇలాంటివి జరగకూడదంటే హిందువులు మేలుకోవాలి. మీ భక్తులు నాకు స్వయంగా చెప్పిన మాట, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పారు. విగ్రహారాధన తప్పు అనేది వారి నియమాల్లో మొదటి నియమం.
అటువంటిది అంటే ప్రత్యక్షంగా మన దేవతా మూర్తులందరినీ అవమానిస్తున్నట్లు మరి వారు యేసు విగ్రహాలని మరియమ్మ విగ్రహాలని బోల్డ్ అన్ని విగ్రహాలకి ఇప్పుడు చర్చిలు కట్టి వారు చేస్తున్నది అదే అని చెప్పేసి మిమ్మల్ని అడగమన్నారు ఈ క్వశ్చన్. కాదు తల్లి, నేను మీతోనో ఎవరితోనో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కూడా. ఓ గొర్రె ఆ రోజు ఫోన్ చేసింది, ఇక్కడ తెలంగాణ గొర్రె ఫోన్ చేస్తే నేను అతనితో చెప్పాను, మీరు విగ్రహారాధనకి వ్యతిరేకం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, విగ్రహారాధన వ్యతిరేకం అనేది మీరు నిరూపించుకోవాలిగా. నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి చర్చి ముందు ప్రతి చర్చిలోనూ ఉండే మేరీ యేసు విగ్రహాలను మీరే బదలగొడేయాలి. నేను ఒకసారి ఎవరో ఫోన్లో మాట్లాడుతూ నువ్వు యేసు బొమ్మ మీద ఉమ్మేయగలవా అన్న. వేస్తా అన్నాడు. ఎందుకని? ఆ బొమ్మ వాళ్ళు ఏమంటారు, అకార్డింగ్ టు బుల్బుల్ బుక్, ఇది విగ్రహం, అవి నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు అని డైలాగులు వేస్తారు కదా. మరి ఆ యేసు లేదా మేరీ విగ్రహం మీద ఇది చేయండిరా అని కూడా చెప్పాం, పోనీ ఉయ్యండిరా అని చెప్పాం. నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు నన్ను స్వామి మీరు కాఫీ తాగరు కదా, మీరు టీ తాగరుగా, మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మాకు రుజువు ఏంటి అన్నావు. పారబోస్తా, ఉమ్మేమంటే ఉమ్మేస్తా కదా. సో కాబట్టి వీళ్ళెవరో క్రైస్తవులు కాదు, అది పాయింట్ ఇక్కడ. ఎప్పుడు నేను చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టినోళ్ళే. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ఇంటికి ఎవరో వచ్చినట్టు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో చేసినట్టు, అలా పుట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా వాళ్ళ తల్లులంతా మంచోళ్ళని నేను నమ్ముతున్నా, కానీ వాళ్ళు నమ్మట్లేదు. అది దురదృష్టం. కాబట్టి వీళ్ళ యొక్క ఆ లో ప్రొఫైల్ నుంచి బయటకు వచ్చి మనం అల్లూరి వారసులం, మనం భగత్ సింగ్ వారసులం, మన గురు గోవింద్ సింగ్ వారసులం. ఒక దద్దమ్మ, వాడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎవడు పుట్టాడో నాన్న ఎవడో చెప్పుకోలేని అలాంటోడికి వారసత్వానికి మనకు లేదు. చాలా ఇప్పుడు మొన్న నేను సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఇప్పుడు దాదాపు 10 మంది ఉన్నాం ఇక్కడ. సాయి మీ నాన్న పేరు ఏంటిరా? రామకృష్ణ. బాబు రాజు మీ నాన్న పేరు? యెహోషువ. నీ పేరు రాజు, మీ అమ్మ పేరు కుమారి. మీ తాత తెలుసా నీకు? మీ తాత పేరు? సో మూలం ఎక్కడుంది? మూలం ఎక్కడుంది? ఎక్కడదేగా మూలం. ఆటో వెనకాల ఏయుడిఐ అని రాస్తే ఏయుటిఓ తీసేసి ఏయుడిఐ అని రాశాం. జయ బజరంగ బలి వీర హనుమానికి. చెప్పండి, అవుద్దా? ఆడి అవుద్దా? ఆటో ఆడి అవుద్దా? వీడి డాడీని మారుస్తాడా? వీడు మూలం మారుతుందా? వీడు మోసపోయి తన తాను మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంకా చాలా దౌర్భాగ్యకర విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈ 50-50 గలకి జీతాలు ఇవ్వడం. రీసెంట్గా చంద్రబాబు గారు కూడా అనౌన్స్ చేశారు కదా స్వామి. అందుకు హోల్సేల్గా చెప్పా. కాదు అసలు ఇప్పుడు దేశనాశనానికి ధర్మనాశనానికి పనిచేసేవి ఎడారి మతాలు. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు నేను అడుగుతున్నాను. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇప్పుడు పూజారులకు ఇచ్చారు ఇంకో గుళ్ళో డబ్బులు, అవి అది పూజారి వల్లనే వచ్చినాయి. పూజారి పూజ చేయకపోతే గుళ్ళో ఎవడెత్తాడు డబ్బులు నీకు? కానీ గుళ్ళో ధనమంతా పూజారికి వెళ్ళట్లేదుగా, గవర్నమెంట్కే వెళ్తుంది కదా. చెప్పా, ఈ గవర్నమెంట్కి వెళ్తే దేనికన్నా మంచిగా ఉపయోగిస్తే ఒక అందం, కానీ ఇది పట్టుకెళ్ళి పాస్టర్లకి, ఇది పట్టుకెళ్ళి మౌజన్లకి ఎందుకు ఇవ్వాలి? సరే, ఇప్పుడు వెంటనే కామెంట్ పెడతారు వీడియో కింద, ఎరా రాధమోహన్ నీకు చెప్పారా ఉండిలో డబ్బులా నిరూపించు అన్న. సరే, ఉండిలో డబ్బులు కాదు మరి ఎక్కడవే? ఎవరింట్లో డబ్బులు? ట్యాక్సుల డబ్బులు, అంతేనా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? గుళ్ళో డబ్బులు ముట్టడం తప్పు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు. కోర్టులు ఏం చేస్తున్నాయి? సుమోటోగా ఇలాంటివి ఏం తీసుకోవా? సెక్యులరిజం అనే పదం వాడచ్చా? పెద్ద బూత్ కదా అది.
కాబట్టి ఈ దేశ నాశనానికి సెక్యులరిస్టులు పనిచేస్తున్నారు. కొండకుచో తప్పుడు తీర్పులు ఇచ్చేటువంటి కోర్టులు కూడా అలాగే పనిచేస్తున్నాయి. లేకపోతే ఒక లాయరు చాలా బాధపడుతూ కరీంనగర్లో చెప్పాడు, ఒకప్పుడు హోటల్స్లో రైడ్ అని జరిగేది, ఇప్పుడేం జరగట్లేదండి. ఏ అన్న ఓయో రూమ్స్ ఎందుకు ఆథరైజ్డ్ వ్యభిచార గృహాలు అయిపోయినాయి. ఎందుకంటే కోర్టు తీర్పులు ఎవరికైనా నచ్చితే చేయొచ్చంట, ఆడిపిల్లలే ఈడిపిల్లలే అంటే ఆ తీర్పు ఇచ్చిన ఇంట్లో జరిగి ఉండొచ్చు బహుశా, అందుకని అందరికీ అది అంటించాడు. కోర్టులు ఏం బీగుతున్నాయి? ఈ దేశంలో ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో వితౌట్ ప్రూఫ్, అలాంటివి ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వాలి కదా. తెలుసా, ప్రతి స్టేట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రమాదం అండి ఇది. ఈ దేశాన్ని ప్రేమిస్తాడా వాడు? ఇక్కడ 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక ఆయన కేసీఆర్ గవర్నమెంట్లో. ఆయన పేరేంటి? హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదమ్మా ఒక ఆయన, మహమ్మద్ ఏదో పేరు, మహమ్మద్ అలీయో ఏదో పేరు. నో వందే మాత్రం, నో జనగణమన, నో శాల్యూట్. ఎలా ఎందుకు ఉండాలి ఇక్కడ? నువ్వు గౌరవించే దేశంలో నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తావో గౌరవిస్తావో ఆ దేశంలో ఉండు, లేదా ఏ దేశం నీకు సపోర్ట్ చేద్దో ఆ దేశంలో ఉండు. నువ్వు ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడే తింటూ ఇక్కడ దాన్ని నాశనం చేయాలనుకుని ఇక్కడ ఎందుకు ఉండాలి? అడిగేవాడు లేడు. మా ఇంటి వాళ్ళు అడిగితే కామెంట్లో మొరుగుతాయి. ఇందాక ఓ జోక్ చెప్తాను నీకు, నువ్వు మళ్ళీ చూడు, నువ్వు చూసుంటావులే అమ్మా. జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు వీడియో చూసావు కదా? నేను మీకు పెట్టాను. అదే తర్వాతే సినిమా వేరే వచ్చింది వేడివేడిగా. సో నేను చాలా గౌరవించాను. ఎంత గౌరవించినా, ఎంత చెప్పినా, ఎంత నేర్పినా గొర్రె మారలేదు. వాడు ధైర్యంగా వాడు గొర్రె అని చెప్పుకోలేడు. సన్నా వెంకటేశ్వరరావు నీతి లేని జాతి. అలా ఉండకూడదు కదా. స్పష్టంగా సార్ ఐఎమ్ సో అండ్ సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అని చెప్పాలి కదా. ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. నాన్న అందరూ ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. యెహోషువ కొడుకు రాజు కూడా చెప్పాడుగా, వాడి బ్లడ్ మారలేదు, హెడ్ మారలేదు. అలా కదా ఉండాలి. ఏదో పెద్ద బ్రిటిషుడు పుట్టినట్టు వీడు జై శ్రీరామ్ చెప్పడు, భారత్ మాతకి జై చెప్పడు. బొట్టెట్టుకోమంటే పెట్టుకో అన్నాడు, పెట్టుకోవా అయితే ఇంటర్వ్యూ లేదన్నా. తర్వాత వాట్సాప్లో అంటాడు, నాతో బలవంతంగా బొట్టెట్టిచ్చారు అంటాడు. నువ్వు పెట్టుకోకు. నేనేమన్నాను? బొట్టెట్టుకుంటేనే ఇంటర్వ్యూ అన్నా. నువ్వేమనాలి? బొట్టె పెట్టుకొని ఇంటర్వ్యూ అక్కర్లేదని చెప్పాలిగా. పౌరుషం లేదు నీకు, నీతి లేదు నీకు, సిగ్గు లేదు, మళ్ళీ ఇంటర్వ్యూ కావాలంట. నీ జన్మలో నా దర్శనం అవ్వదు నీకు. నువ్వు మనిషి అని నాకు సర్టిఫికేట్ ఇప్పించు ఎవరిదైనా, అప్పుడు నన్ను దర్శనం చేయదు నువ్వు. సో కాబట్టి వాడిని ఎవరు తయారు చేశారు? అతను ఎవరో నా పరిచయమే లేదుగా. పరిచయం లేనివాడు నన్ను తిడుతూ స్టేటస్ పెట్టాడంటే వాడికి ఏమెక్కింది? ఆ పుస్తకం ఎక్కబట్టానా బుల్బుళ్ళు? కాబట్టే స్వామి వివేకానంద చెప్పారు, అంబేద్కర్ చెప్పారు, ఎవడైనా ఎడారి మతాల్లోకి వెళ్తే వాడు దేశ వ్యతిరేక అవుతాడు, వాడు దేశాన్ని ప్రేమించడు. రాముడు పుట్టిన నేల, కృష్ణుడు పుట్టిన నేల, వాల్మీకి వ్యాసాదులు పుట్టిన నేల, పోతన గారు పుట్టిన నేల, మనకేలా ఈ దరిద్ర ఎడారి మతాల గోల. ఇలా చెప్తే కింద చూడు కామెంట్లో మన సెక్యులర్ కుక్కలో వాడు ఇందాక ఎక్కడో వేరే ఛానల్ వాళ్ళు నిన్న మాట్లాడితే ఆ వీడియో కింద అడిగావు కదా అన్నమయ్య శాంతాక్లాజు, నేను కామెంట్ పెట్టాను వేరే వీడియోకి. ఏమని? తిరుపతిలో పౌరుషం కలిగిన హిందువులారా, ఆ శాంతాక్లాజు గురించి ఆ పనికి మాలిన బుల్బుల్ బుక్లో లేదు, కిస్మిస్ గురించి కూడా లేదు.
డిసెంబర్ 25 గురించి కూడా లేదు, వాడు ఎవడికి పుట్టాడో లేదు, వాళ్ళ అమ్మ ఎవరితో తిరిగిందో లేదు. శంకర పుస్తకం, శంకర జాతి, వంకర బతుకు. నేనేం చెప్పా అంటే మనకు సంబంధం, మన దేశానికి సంబంధం లేని ఒక చవట దద్దమ్మ గురించి వేసినటువంటి ఒక వేషం, ఆ శాంతాక్లాజ్. ఆ డ్రెస్ తీసుకొచ్చి ఆ అన్నమయ్య ముందు తగలెట్టేయండి అన్న. వాడెవడో కామెంట్ పెడతాడు, వాళ్ళని ఎందుకండి అలా ఆడిపోసుకుంటారో, అంతా దైవేచ్ఛ, ఈశ్వరేచ్ఛ అన్నాడు. నేను బాగా తిట్టి ఇది కూడా ఈశ్వరేచ్ఛ, రిప్లై ఓకే, చెప్పు దిగుద్దని చెప్పాను. మరి ఈశ్వరేచ్ఛ అన్నాడు కదా. వాడు చేసిన తప్పు అని చెప్పట్లేదు వీడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే అల్లూరి చంపబడ్డాడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే జలియన్ వాలాబాగ్ జరిగింది. ఇలాంటి దొంగల వల్లనే ఎంతోమంది మన వీరులు అకారణంగా మరణించారు. అందుకనే మీకు ఒక అంటే ఈ పైత్యం గురించి ఒక కథ చెప్తాను. ఏమిటా పైత్యం అంటే, ముగ్గురు గురువుగారి దగ్గర విద్యను పూర్తి చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువుగారి భార్య ఏదో ఆహారం మూటలు కట్టేవారు కదా గొడ్డలో, అది కట్టించారు. ముగ్గురో నలుగురో వెళ్తున్నారు. ఈ సాయంకాలం అయింది. ఏదో చెరువు కనబడి, నడకే కదా మరి పూర్వం. ఒరే నువ్వు కూర్చుని పట్టుకో, అడవి జంతువులు అవి తినేయకుండా మేము స్నానం చేసి వస్తామన్నారు. వీడికి ఆకలేస్తుంది. వీడి పొట్లను తినేసాడు, 2 తినేసాడు, 3 తినేసాడు, 4 తినేసాడు. 4 తినేస్తే వాళ్ళు అసలే నడిచి వచ్చి స్నానం చేసి వచ్చారా? స్నానం చేస్తే కర్రలాడద్దుగా ఏరా అన్నారు. అంటే వాడు ఏం చెప్పాలి, సారీరా చాలా ఆకలేసింది, మీరేమనుకోకుండా తినేసాను అని క్షమాపణ చెబితే వాళ్ళు ఏదో అర్థం చేసుకుంది. వీడు కాళిదాస్ కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత అని, ఏముందిరా ఎవడు తింటే ఉంది, అంతా లోపల ఉన్న పరమాత్మే తిన్నాడు అని ఎదవ చావు తెలివితేటలు చూపించాడు. ఏదో శ్లోకం చెప్పాడు. ఇలాగ రావా శ్లోకాలు, వాళ్ళు చదువుకున్నారుగా, ఆత్మ అందరిది ఒకటే, ఇలాంటి డైలాగులు చెప్పాడు. వాళ్ళు అడవి కదా అది, అటు ఇటు చూశారు. 3 కర్రలు తీసుకుని అని బాదుతూ, నైనం చందంతి శస్తాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుత అని బాధేశారని. అంతే, ఆత్మ కదా, ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎన్నెంపను జాలదు. నువ్వు అన్నాడు కదా, మరి ఆత్మ కదా, కాబట్టి బాధేయచ్చు. సో కాబట్టి ఈ సెక్యులర్ కుక్కలకి ఇదే ట్రీట్మెంట్ అమ్మా. సో ఇలాంటివి జరగడం పెద్ద విషయం ఏం కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు నాశనం చేయడమే లక్ష్యంగా పుట్టిన మతాలు అవి. ఇప్పుడు పరమత్సాహనం ఆ కాన్సెప్ట్లు వాళ్ళకి ఏముండవు. అయ్యే ఉంటే రోజుకి 5 సార్లు ఒకళ్ళు, అర్ధరాత్రులు ఒకళ్ళు, ఎందుకు మనని మీ దేవుడు సాతాను ఎవడన్నా మనం ఎప్పుడైనా అన్నామండి? తప్పక మాట్లాడుతున్నారు కానీ నాలాంటి వాళ్ళు. మా గురువుగారు అమెరికన్ తెలుసా మనకి, భయభక్తు క్రిస్టియన్ ఆయన. మా గురువుగారు అందరిలోనూ దైవం ఉన్నాడని జీసస్ను కూడా గౌరవిస్తూ బోల్డన్ని లెక్చర్లు, బోల్డన్ని ఎస్సేలు రాశారు. మనకు ఉంది కానీ వన్ సైడ్ అయిపోయింది కదమ్మా. ఈ వన్ సైడ్ నుంచి బయటపడితేనే మనం ఎక్కడ ఉంటాలో అయితే అవుట్ సైడ్ అయిపోతాం. గురుగారు, దాదాపు తెలంగాణలో 2 వారాల నుంచి ఒకటే ఇష్యూ నడుస్తుంది. సంధ్యా థియేటర్లో రేవతి గారి మరణం తొక్కిస్లాట్లో. దానిపైన రేవంత్ రెడ్డి గారి చర్యల్ని మీరు సమర్థిస్తారా? ఎలా చూడొచ్చు అంటారు? నేనైతే అసెంబ్లీలో ఆ క్లిప్పింగ్ చూశాను. రేవంత్ అయితే బాగా మాట్లాడారు ఖచ్చితంగా. ఓకే, ఒక్కటి బాగా నాకు హార్ట్ టచ్ అయింది ఏంటంటే, ఆ పిల్లోని చూడడానికి ఎవరు వెళ్ళలే. కాలు ఇరిగిందా, కన్ను ఇరిగిందా, ఏమైనా కిడ్నీ పోయిందా, ఇతను చూడడానికి వచ్చారని కాదండి. వెళ్ళే వాళ్ళకు కూడా ఇంగితం ఉండాలి, మనం ఏది ముఖ్యం, దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి మనం పిల్లల్ని తీసుకెళ్ళాలి, జీవితంలో ఏది ప్రధానం, ఆ మానవ జీవితానికి ఏది ముఖ్యం. ఇంకోటి, అక్కడికి వెళ్ళి నేర్చుకునేది కూడా ఏం లేదుగా.
నిన్నో ఎవరో చెప్పారు ఎర్రచందనం, అది కదా కాన్సెప్ట్ సినిమాకి. ఎర్రచందనం అసలు ముట్టుకోకూడదు, చాలా ప్రమాదం. అది దాన్ని ముట్టుకున్నాడు, పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు ఎవడో బాగుపడినట్టు చరిత్ర లేదు. అది స్వామివారిది అది. సో కాబట్టి సినిమా వాళ్ళు కమర్షియల్ కామనే కదమ్మా అది, అవునా? వాళ్ళ చైతన్యం అలా పనిచేస్తుంది. కాబట్టి మనకిప్పుడు హీరో ఎవరు అని ప్రశ్న అడుగు. గుకేష్, ఏం పేరు అతని పేరు? గుకేషా? ఏం పేరు? చెస్ 18 ఏళ్ళకి, జియు నాట్ జిఓ, గుకేష్ చిన్న పిల్లోడు. అలాగే ఇంకో పిల్ల కూడా ఉందండి, ఏదో సాధించిందో పిల్ల, సిమిలర్ ఐ థింక్. సో మనం హీరోగా చూడవలసిన పర్సనాలిటీస్ ఎవరు అంటే మన డబ్బులతో టిక్కెట్లు కొనుక్కుంటే జీవించే వాళ్ళు కాదు. వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు. వాళ్ళు మన హీరోలు. ఎవరాళ్ళు? ఫస్ట్ పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ఒక్క వారం కానీ ఇంట్లో కూర్చుంటే మనం మన ఇంట్లో కూర్చోలేం. వాళ్ళు కదా హీరోలు. అందుకే ఎప్పుడన్నా నేను అలా రైలు దిగి ఆటోల్లో వెళ్ళేటప్పుడు పొద్దున్నే వాళ్ళు కనబడితే 500 1000 ఇస్తా. ఎందుకని? వాళ్ళు లేకపోతే మనం లేవు, అయిపోతాం. వాళ్ళు ఒక్క పూట ఒక రోజు వాళ్ళు చెత్త క్లీన్ చేయకపోతే చెత్త అయిపోద్ది. నెంబర్ 1 హీరోస్ వాళ్ళు. తర్వాత రైతు, ఆయన లేకపోతే ఇంక లేదు మన జీవితం. వాళ్ళకు విలువ ఇవ్వం. సరిహద్దుల్లో జవాను, ప్రాణాలు పోసే డాక్టరు, అమ్మ నాన్న, గురువు, ఇలా ఒకరు కాదు మన జీవితానికి హీరోలు వీళ్ళు కదా. అసలు సంబంధమే లేదు. అదేదో బిగ్ బాస్ అంట, ఓపెన్ ప్రాస్టిట్యూషన్ లాగా. సో కాబట్టి మనకి కూడా ఉండాలమ్మా, మనకు కూడా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏది చూడాలి, కాలాన్ని ఎలా గడపాలి. కాలో గచ్చతి ధీమత. హిందూ ధర్మాలపైన ఎవరైతే హిందువులుగా ఉండి బయటికి వచ్చారో, సాంబశివరావు లాంటి వ్యక్తులు ఆల్రెడీ తెలిసే ఉంటారు మీకు. అలాంటి వ్యక్తులు హిందూ ధర్మం పైన, పురాణాలపైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీడియా ముఖంగా. వాళ్ళకి మన ధర్మనాశనం చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంది కాబట్టి నోటికొచ్చింది వాగుతారు. మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. వాళ్ళకి ఆ పని చేసే టీం ఉంది. మనకెవరున్నారు? ఉదాహరణకి ఖురాను, బైబిలు రాజ్యాంగ వ్యతిరేకం. ఇది నా అభియోగం అమ్మ. ఎందుకంటే మా పూజా విధానాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు, మా విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోండి. కోర్టులో కేసు వేసేవాడేడి? సో హిందువుల తరపున అలా పోట్లాడే న్యాయవాదులు వస్తే ధర్మానికి, న్యాయానికి, దేశానికి, చట్టానికి హితం జరుగుతుంది. అక్కడేమో అక్కర్లేని దరిద్రం మా మీద రుద్ది. ఉదాహరణ ఇంకో జోక్ కూడా చెప్తా. వీడు రాత్రి 12కి ఏ కిస్మిస్ అనో ఇంకోటనో మైకులు పెట్టేస్తాడు. వీడు మనవాడు వెళ్ళి ఏంటండి ఈ గోల మాకు రాత్రిపూట అని అడిగాడు అనుకో, వెంటనే కేసు, మా కులం అంటాడు. ఒరే మలత్రాష్టుడా, నువ్వే మతంలో ఉన్నావురా, కులం ఎలా వస్తుంది నీకు? మొన్న జర్నలిస్ట్ అన్నాడే, ఇక్కడ అంబేద్కర్ వారసుడు. నువ్వు అంబేద్కర్ వారసుడు రా, నువ్వు 50-50 గాడివి, నువ్వు నీతి లేనోడివి, నువ్వు సిగ్గుశరం లేనోడివి. అంబేద్కర్ వారసుడు అంటే బౌద్ధం తీసుకో. అంబేద్కర్ తూ అని ఊసాడు ఎడారి మతాల మీద. ఆయన కొనేద్దాం అనుకున్నారు. మీలాగా మరి చీటర్ కాదు కాబట్టి, మేటర్ ఉన్నాడు కాబట్టి ఆయన అందులోకి వెళ్ళలేదు. నువ్వు గొర్రె అని చెప్పుకోలేవు, నీతి లేనోడివి, నువ్వు అంబేద్కర్ వారసుడు ఎలా అవుతావురా? సర్టిఫికెట్లో నువ్వెవడ చెప్పు చూద్దాం. సో కాబట్టి కోర్టు, ప్రభుత్వాలు ఆలోచించాలి. క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు అని డైలాగులు వేస్తే సరిపోద్ది ఏంటి? అక్కడ బిల్డింగ్ కట్టిస్తాం, ఇక్కడ ఎవరి డబ్బులతో? ఓసారి చూపించండి. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఈ గత 70 ఏళ్లలో చర్చిల నుంచి అంతా గవర్నమెంట్ తిన్నదే.
మసీదుల నుంచి ఎంత తిన్నది, దేవాలయాల భూములు ఎన్ని తినేసింది. కొంచెం హార్ష్గా చెప్తే కోర్టులు ఏం పీకుతున్నాయి. ఎవడైనా ఏదైనా పథకం పెట్టాడు అనుకోండి, మీకు ఇల్లులు ఇస్తాం అంటాడు అనుకోండి, అధికారంలో రాగానే ఇవో మన గుడికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాల. ఎవడ బాబుసు నీకు ఇచ్చారా? వక్బోర్డు భూములు నువ్వు తీసుకుంటావా? చర్చి భూములు తీసుకుంటావా? ఏం హక్కు ఉంది? కాపలా కుక్కలో రిమైన్ యువర్ సెల్ఫ్. ఎనీ గవర్నమెంట్, నోబడీ హ్యావ్ రైట్ టు టచ్. ఎవడైనా కాపలా కుక్కండి గవర్నమెంట్ అంటే. మసీదులకి భూములు ముట్టరా, చర్చి భూములు ముట్టరా, గుళ్ళే ముడతారా? అడిగేవాడు లేకనా? గుళ్ళల్లో కమిటీలు వేస్తావా నీకు కావాల్సిన ఎదవలతో? అడిగేవాడు లేకనా? మా గుళ్ళో డబ్బులు లేకపోతే ట్యాక్సులు డబ్బులు పట్టుకెళ్ళి కిస్మిస్సులు. మొన్న గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో కిస్మిస్సు, అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎందుకు చేయాలి? ఆడెవడాడు? ఎవడికి పుట్టాడు? ఎందుకు చేయాలి? మాకేం సంబంధం? చెయ్యి. అల్లూరి బర్త్డే చెయ్యి, భగత్ సింగ్ బర్త్డే చెయ్యి, కందుకూరి వీరేశలింగం బర్త్డే చెయ్యి, పొట్టి శ్రీరాములు బర్త్డే చెయ్యి. వాడెవడో పుట్టాడో లేదో ఏదో దరిద్రం మాకెందుకండి? ఇలా మాట్లాడరు. రాధమనోహర్ నీకు అసలు పరమత్సారం లేదు అంటాడు. వాడికి ఉందా? వాడికి ప్రయుద్ధాలు ఆడిని చెప్తాను, సలాం అలైకుం చెప్తాను, అల్లాహ్ అక్బర్ చెప్తాను. వాడు జై శ్రీరామ్ చెప్పడు. ఆడి పేరు మీద శ్రీరాము, ఆడి పేరేమో గణేషు. కాబట్టి సెక్యులర్ కుక్కలారా తొందరగా మరణించండి, లేదా మారండి, యాజ్ యూ విష్. ఆల్రెడీ మోహన్ బాబు గారిది ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ఉదంతం అంతా ఇప్పటికి కూడా బెయిల్ గురించి రాద్ధాంతం జరుగుతుంది. అవలేదా? లేదు. ఆయన ఒక జర్నలిస్ట్ని మైక్తో కొట్టడం జరిగింది. జస్ట్ ఒక క్వశ్చన్ ఏం జరిగింది అని అడిగినందుకు. తర్వాత వెళ్ళి కలిశారనుకోండి, అతనికి ఫ్రాక్చర్ కూడా అవ్వటం జరిగింది జర్నలిస్ట్ రంజిత్కి. మాట్లాడు, ఎందుకు కొట్టాలి? కొట్టాల్సిన పని లేదే. మీకు నచ్చకపోతే గెట్ లాస్ట్ అను. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, నాకు తప్పలేదు, 1 గంట పైన మిమ్మల్ని వెయిట్ చేయించాను. అందుకని ఎందుకు వచ్చారు అంటున్నాం ఏంటి? నిన్న కూడా లేట్ అయింది, తప్పలేదు. అదేంటి మీరు సమాచారం కోసం వచ్చారు, ఇస్తే సారీ ఇప్పుడు మాట్లాడినా అంటే అయిపోతుంది కదా. ఇవన్నీ అమ్మ ఒక మాట చెప్పనా, మనకు యాటిట్యూడ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి థింగ్స్ జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ సెట్ అవ్వలేదు, నేను భోజనం వచ్చింది, ఎవరికో దానం చేయమని చెప్పా. నేను పండ్లు తిని వచ్చాను, భోజనం చేయను. నాకు తెలియాలి కదా, ఉంది కదా, వచ్చింది కదా, తినేద్దాం అనుకుంటే ఎలాగా? నీకే నష్టం. అలాగే కొన్ని విషయాల్లో సినిమాల్లో చేయాల్సింది యాక్ట్, సిచ్యువేషన్ బట్టి చేయాల్సింది రియాక్ట్. ప్రతి చోట ఒకటే వాడితే మనం ఏం చేయలేమమ్మా. ధన్యవాదాలు గురు. తల్లి.